వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన 34% రిజర్వేషన్లను పెంచుతున్నట్టుగా జీవోలు విడుదల చేసి డ్రామాలాడారని, చట్ట సవరణ చేయకుండా బీసీలపై ప్రేమ ఉన్నట్టుగా చూపించారని, నటించారని అన్నారు. బీసీలకు వైసీపీ ఎంత అన్యాయం చేసిందో ప్రజలకు తెలిసిందే అంటున్నారు ఆయన. నేను ఎప్పుడు మాట్లాడినా చెప్తాను, ఎవడేమనుకున్నా ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన రావడం ఈ రాష్ట్రానికి చెనిపట్టింది. బలహీన వర్గాలకి 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, ఏ విషయంలో సహకారం అందించకపోయినా పర్వాలేదు అధ్యక్ష. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు అధ్యక్ష. బలహీన వర్గాల మీద దాడులు చేసి జైల్లో పెట్టి ఏ విధంగా హింసించారో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. 2019 అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి లోకల్ బాడీస్కి. 34% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏదో నేను బలహీన వర్గాలకి మేలు చేస్తున్నాను, నేను కూడా బలహీన వర్గాల్లో కలిసిపోవాలి, బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పి 34% నుంచి రిజర్వేషన్స్ పెంచి ఒక జీవో కూడా ఇచ్చారు అధ్యక్ష. చట్ట సవరణ చేయకుండా రిజర్వేషన్లు పెంచి నేను బీసీలకి ఏదో ఎక్కువ చేశానని చెప్పి మాయ మాటలు చెప్పి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రిజర్వేషన్ల మీద కోర్టుకు వెళ్ళింది అధ్యక్ష సమ్ రెడ్డి. నేను ఎంక్వైరీ చేయమన్నాను, అది కూడా ఈ దుర్మార్గుడు పన్నినటువంటి పన్నాగమని, బయటికి బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళనే కోర్టుకు పంపించి ఆ రిజర్వేషన్లు అమలు చేయకుండా కోర్టులో అడ్డంకి వేసినటువంటి దుర్మార్గులు కూడా వీలే అనేది నేను అనుమానం పడుతున్నాను అధ్యక్ష.